గుడిపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాలు పోటెత్తిన భక్తజనం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో కొలువైన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 101వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కన్నుల పండుగగా సాగిన రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆది ఆంధ్రుని అద్భుత దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. కోరిన కోరికలు తీర్చే భక్త జన రంజకుడు శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ ఉత్సవాల భాగంగా నిన్న గురువారం జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మ రథోత్సవం అంబరాన్నంటింది. ఉత్సాహంగా గోవింద నామస్మరణ చేస్తూ యువకులు రథాన్ని లాగగా భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు పానకం పెసరబేడలు పంపిణీ చేశారు. ఇక ఈ రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆది ఆంధ్రుని అద్భుత దీపోత్సవం చూపరులను కట్టిపడేసింది. ఉపవాస దీక్షతో ఉన్న ఒక హరిజన భక్తుడు ఒక మూగుడులో నిప్పులు వేసుకొని వాటిపై దీపం వెలిగించి చేతితో తీసుకొచ్చి స్వామివారి ఆలయం ముందున్న శిలపై ఉంచడం ఈ ఉత్సవాల్లోని ప్రధాన ఘట్టం. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు ఏపీ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా
భక్తులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుండి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం బెంగళూరుకు చెందిన వ్యాపారి బాలాజీ కుటుంబం ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా సుమారు 5,000 మందికి బాలాజీ దంపతులు అన్నదానం చేసి తమ భక్తిని చాటుకున్నారు. సోమందేపల్లి మండలంలోనే అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను చూడడానికి 2 కళ్ళు చాలవని శ్రీ సజ్జగండ రంగనాథుని దర్శనంతో తమ జన్మ ధన్యమైందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడే ఆలోచన
రెండోడగా కొంచెం స్పేస్ ఇడండి అమ్మా, జ్యోతులు పెట్టుకొని పోతాం. ప్లేట్ పెట్టుకోమా, ప్లేట్ పెట్టుకో. ప్లేట్లు అక్కడేనమ్మా, ఇక్కడ లేవు.
పేరు మమతా బాలాజీ. బెంగళూరు నుంచి వచ్చాను నేను. అంటే మాకు ఇంటి దేవుడు వచ్చి ఇది సజ్జిగంట రంగనాథ స్వామి. నాకు 25 years అయింది పెళ్ళయ్యి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏదే ఒక మంచి కార్యం వచ్చింది అంటేనో ఫస్ట్ వచ్చేదే ఇక్కడ మన ఇంటి దేవునికి. సో అట్లయ్యి పాస్ట్ 26 years నుంచి వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 100 years కంప్లీట్ అయింది టెంపుల్కి. సో ఇది 101 years ఇప్పుడు టెంపుల్లో. లైక్ ఇప్పుడు ముందు స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు లైక్ చాలా ఖుషిగా ఉంది ఇది. ఇప్పుడు వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మాకేమి అంటే ఇంకా ఇప్పుడు టిఫిన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఇంకా భోజనాలన్నీ పెట్టాలని ఉంది. ఆమెకి ఇంకా టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని ఉంది. మా శాయశక్తుల కృషి చేస్తాము. మా శాయశక్తుల స్వామివారికి సేవలో సాయి శక్తుల చేస్తాము. సో దేవుడు ఆశీర్వాదంతో మాకేదైతే అది ఇదే జరుపుకుంటూ పోతాం. ఇది థ్యాంక్ యూ. ఈరోజు సజ్జిగంట రంగనాథ స్వామి 101వ వార్షికోత్సవం అవుతుంది. దాని వలన నిన్న రథోత్సవం అయింది, ఈరోజు హరిజన దీపం అయింది. ఇప్పుడు వేలాది మంది 4 నుంచి 4.5 వేల మంది ఈరోజు ఉపహారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము మా ఇంటి తరపు నుంచి ఇది చేస్తూ వస్తున్నాము. దీనికి అందరికీ సహకరిస్తున్న మన టెంపుల్ చైర్మన్ గారు అయిన రమాకాంత్ రెడ్డి గారు, మళ్ళీ గుడిపల్లి గ్రామస్తులు అందరికీ మా కుటుంబ తరపున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నేను మా ఇంటి దేవుడు, యాక్చువల్గా రంగనాథ స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు. 4-5 ఏళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు స్వామితో అడిగితే ఏదైనా సేవ్ చేయగలను స్వామి అంటే, స్వామి వండుకొని పొద్దున హరిజన దీపానికి ఒక 4,000 మంది జనాలు వస్తారు. ఆ రోజు ఏది టిఫిన్ ఏముండదు, అందరూ ఆకలి కొని ఉంటారు. స్వామి ఏదైనా అన్నం పెట్టగలరా అని మొదట్లో మేము ఏం చేసినామంటే ఒక 2,000 మందికని మేము ప్లాన్ చేసినాము. అయితే వస్తూ ఇది 5వ సంవత్సరం చేస్తున్నాము. ఇప్పటికి 5,000 మందికి పెట్టేట భగవంతుడు ఆ సౌభాగ్యం ఇచ్చాడు. ఇది మేము ఏదో పూర్వజన్మ పుణ్యం అనుకుంటాం. ఇది ఈ అన్నం పెట్టేది అంటే ఒక ఇదని పుణ్యం అని భావించుతూ మేము బెంగళూరు నుంచి మా కుటుంబం అంతా నిన్నే వచ్చి మొత్తం ఇక్కడ వంట చేయించి మొత్తం ఒక 4,500-5,000 మంది దాకా ఈరోజు టిఫిన్ తింటున్నారు. ప్రతి ఒక్కరికి పత్రికర్తలకు నాకు మరియు గుడిపల్లి గ్రామస్తులు మరి ఇక్కడ టెంపుల్ కమిటీకి అందరికీ మా కుటుంబ తరఫున అనంత ధన్యవాదాలు. మా ఇంటి దేవుడు వచ్చేసి రంగనాథ స్వామి. మేము వచ్చేసి మా ఎన్నో తరతరాలుగా మా ముత్తాతలు తాతల నుంచి మా తరం కూడా మా వెనకాల నెక్స్ట్ నా కొడుకు, నా మనవడు, నా మున్మనుడు ఎవరైనా కూడా మేము ఇక్కడే రావాలా. మేము ఏ దేశంలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే మేము గుండు కొట్టించుకోవాలా. ఫస్ట్ ఇక్కడికి వచ్చే మేము పూజ చేసుకోవాలా. మా ఇంటి కులదైవము దేవుడు. సో ఈ దైవమే మాకు ముందు నుంచి మా పెద్దలు చెప్పించింది. నేను ఒక హైటెక్ రబ్బర్ ఇండస్ట్రీస్ అని నేను వ్యాపారస్తుడు. హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. బెంగళూరులో వ్యాపారం ఉంది. సౌత్ ఇండియా మొత్తం మాకు వ్యాపారం ఉంది. ఇంకా గుడిలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు మన టెంపుల్ కమిటీ వాళ్ళు. సో ముందడికి ఇప్పుడు కళ్యాణ మంటపం, తర్వాత వంటశాల చేసే కూడా ఒక అభిప్రాయం ఉంది. భగవంతుడు ప్రార్థిస్తూ ఇది చేస్తూ ఏదైనా అన్నీ సరిపోతే రమాకాంత్ రెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ గ్రామస్తుల డైరెక్షన్లో మనం చేసేకి రెడీగా ఉన్నాం.